ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మిత్రులందరికీ నమస్కారం. మనిషి సంఘజీవి. ఈరోజు నిజంగా ఒక్కొక్క వ్యక్తి వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ పేరుతో వ్యక్తిత్వాన్ని వ్యక్తిగతంగా చేజార్చుకుంటున్నాడా? అలాగే ఇంకా చెప్పాలి అనంటే నలుగురిలో ఉన్నా కూడా ఒక వ్యక్తి ఒంటరితనంగా మిగిలిపోవడానికి కారణం ఇక్కడ ఎన్నో పరిస్థితులు ఈ సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. నలుగురికి న్యాయం చెప్పేటటువంటి ఒక న్యాయమూర్తే ఒంటరితనంతో నలిగిపోయి తనకు వచ్చినటువంటి కష్టాన్ని, ఎంతోమంది కష్టాలని తీర్చినటువంటి ఆ న్యాయమూర్తి తనకు వచ్చినటువంటి కష్టాన్ని, కుటుంబానికి సంబంధించినటువంటి బాధను ఎవరితో షేర్ చేసుకోవాలో అర్థం కాక సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఆ న్యాయమూర్తి ఆత్మహత్య చేసుకోవటం జరిగింది. అసలు ఈ ఆత్మహత్య వెనుక ఉన్నటువంటి కారణాలేంటి? ఆ స్థాయిలో ఉన్నటువంటి ఆ న్యాయమూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఆయన ఆ స్థితికి వెళ్ళటానికి కారణం ఏంటో మన ఎదురుగుండా నాగేశ్వరరావు పూజారి గారు ఉన్నారు. అడ్వకేట్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ ఏంటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆ సీట్లో కూర్చున్నారు అనంటే ఆయన ఎంతోమంది బాధల్ని విని ఉండుంటారు, ఎన్నో సిచ్యుయేషన్స్ని ఫేస్ చేసి ఉండుంటారు, ఎంతోమందికి తీర్పులు ఇచ్చి ఉండుంటారు. ఇలాంటి ఆయనకు వచ్చినటువంటి కష్టం అదేంటి అంటే వాళ్ళ మదర్ అనారోగ్యంతో ఉన్నారు, అలాగే వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాల కారణంగా ఆమె పుట్టింటికి వెళ్ళిపోవడము, ఒక పక్క మదర్ అనారోగ్యంతో ఉండడము, భార్యని తను సమాధానపరచుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆ బాధను బయటికి చెప్పుకునేటటువంటి పరిస్థితి లేక ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి కారణాలు ఏంటి? ప్రధానంగా నేను అందరికీ చెప్పేది ఒకటే, ఎందుకు అంటే జీవితం ఎంతో విలువైంది. ఓకే, ఈ విలువైన జీవితాన్ని అందరూ ఇప్పుడు ఉన్నదానికి ఏంటంటే పర్సనల్ ఇష్యూస్ వల్ల, ఎవరైతే పర్సనల్ ఇష్యూస్ అంటే ప్రధానంగా ఇప్పుడున్న సమస్య, మనం కొన్ని వందల వేదికల మీద మాట్లాడుతున్నాం. ఏంటి అంటే కుటుంబ వ్యవస్థ అనేది విచ్ఛిన్నమవుతుంది బాగా, ప్రధానంగా ఎస్పెషల్లీ పెళ్ళిళ్ళు ప్రతి మ్యాక్సిమం పెళ్ళిళ్ళు డైవర్స్ దారితీస్తున్నాయి. ఆ విషయాన్ని మనం చాలా సందర్భాల్లో చెప్పినాం. సో ప్రధానంగా ఈ వీడియో సాక్షి నేను చెప్పేది ఏంటి అంటే, కుటుంబంలో సమస్యలు వచ్చినాయనో, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయనో, చనిపోవటం లాంటివి కానీ చంపడం లాంటివి కానీ చేయకండి అని చెప్పేసి నేను ప్రతిసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే ఇక్కడ సార్ ఒక సామాన్యుడి పరిస్థితి అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అతనికి సమాజం పట్ల అవగాహన లేకపోవడం కానివ్వండి, ఒక భద్రత లేకపోవడం కానివ్వండి, లేదా ఒక అపనమ్మకం క్రియేట్ అవ్వడం వల్ల కానివ్వండి, కుటుంబంలో గొడవలు ఏర్పడినప్పుడు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు చూసాం. కానీ ఇక్కడ ఒక న్యాయమూర్తే అటువంటి పని చేశారు అని అంటే దాని వెనుక కారణాలు ఏమై ఉండుంటాయి ఒకసారి చెప్పండి. అంటే వాళ్ళల్లో ఒంటరితనం, ఒక మనిషి ఒక స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళిన తర్వాత ఒంటరితనం మిగులుతుంది అనేది నమ్మాలా? మన ఇద్దరం కూడా చాలా వీడియోలలో కానీ వేదికల మీద కానీ చాలా సందర్భాల్లో మనం చెప్తూ వస్తున్నది ఏంటి అంటే, ఈ కుటుంబ వ్యవస్థ అన్నదానికి మనకు విచ్ఛిన్నం అయిపోతూ ఏమవుతుందంటే, నలుగురి మధ్యలో ఉన్నా కూడా మంచి ఒంటరి వ్యక్తి అయిపోతున్నాడు. నలుగురి మధ్యలో ఉన్నా కూడా ఒంటరి వ్యక్తి అయిపోతున్నాడు. రెండోది, కుటుంబంలో ఏమన్నా గొడవలు వచ్చినప్పుడు, భార్యాభర్తల మధ్యలో గొడవలు వచ్చినప్పుడు మనం అంటే, నేను ఇప్పుడు ఎస్పెషల్లీ నన్ను అందరు దాడి చేస్తుంటారు ఎక్కువ. ఎందుకు అంటే అందరు నన్ను ఏమంటారు అంటే, డైవర్స్ని మీరు ప్రోత్సహిస్తున్నారు అనే పదం చాలామంది నన్ను మార్కెట్లో ఓపెన్గా మాట్లాడుతుంటారు, లేదంటే ఇండైరెక్ట్గానో ఏదో రకంగా నా మీద ట్రోలింగ్ కానీ కామెంట్స్ కానీ లేకపోతే విమర్శలు కానీ వస్తూనే ఉంటాయి. డైవర్స్ని ప్రోత్సహిస్తున్నారు, మీరు మాట్లాడితే డైవర్స్ వేసుకోమన్నారు అని చెప్పి నన్ను బాగా ట్రోలింగ్ చేస్తుంటారు. లేకపోతే నాతో కూడా చాలా డైరెక్ట్ చెప్తారు. ఇప్పుడు ఈ కేసు కనుక తీసుకుంటే, పర్సనల్లీ ఐ నో హిమ్, దట్ పర్సన్. అది కాదు, రెగ్యులర్గా అప్పుడప్పుడు ఆ కోర్టుకి వెళ్తూ ఉంటాం, మాకు చెక్ బౌన్స్ కేసులు అవి ఉంటాయి కాబట్టి వెళ్తూ ఉంటాం. ఈజ్ ఏ సచ్ నైస్ గై అండ్ వర్కింగ్ స్టైల్ కానీ, స్పీడీ డిస్పోజల్ కానీ, పనిచేసే విధానం కానీ మంచి నాలెడ్జ్ వ్యక్తి. సో ఐ అప్రిషియేట్ హిమ్ సో మెనీ టైమ్స్ ఇన్ ద బెంచ్, ఓవర్ ద బెంచ్. అయితే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ఉందో ఈ కుటుంబ సమస్యలు కానీ డైవర్స్ కానీ మనకు వచ్చినప్పుడు దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి తప్ప, అది జీవితంలో ఒక భాగం మాత్రమే తప్ప ఆత్మహత్యలు చేసుకోవడం లాంటి పనులు చేయొద్దని చెప్తున్నాం మనం. ఎందుకంటే రీసెంట్గా మనకు వచ్చిన కరోనా తర్వాత వచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారం ఏంటి అంటే, మగవాళ్ళ ఆత్మహత్యలు, కుటుంబాలలో మగవాళ్ళ ఆత్మహత్యలు అంటే ఎక్కువ పెరిగిపోయినాయి. కంపారిజన్ టు రేషియో పెరిగింది. ఒకప్పుడు ఆడవాళ్ళు చనిపోతుండే ఆత్మహత్యలు చేసుకుని. ఎందుకు అసలు ఈ సిచ్యువేషన్ ఎందుకు ఇట్లా ప్లేట్ తిరగబడింది? ఎందుకు అంటే, ఇప్పుడు ఉమెన్ గోయింగ్ టు పవర్,
వాళ్ళు ఎకనామికల్గా కావచ్చు లేదా సీన్ రిపీట్ అంటారా? అవుతుంది అది కాలచక్రం. అది ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూడండి, ఒక ఫ్యాషన్ కానీ ఏదన్నా కానీ అది ఎవ్రీ 50 ఇయర్స్కో అట్లా తిరుగుతూ ఎగ్జాక్ట్లీ ఉంటుంది. ఒక దశాబ్దం. దశాబ్దానికో తిరుగుతూ ఉంటుంది. ఎస్. ప్రధానంగా మనం చెప్పాల్సిన విషయం ఏంటి అంటే వాళ్ళు ఎకనామికల్గా కానీ మానసికంగా కానీ ఎదిగారు. పరంగా కానీ చాలా ఎదిగిపోయారు వాళ్ళు ఇప్పటికీ. ఎస్. సో ఇప్పుడు కరెక్ట్ మనం వెస్ట్రన్ కల్చర్కి ఇండియన్ కల్చర్కి మధ్యలో నలిగిపోతున్నాం. కానీ ఇక్కడ ఓకే. కుటుంబ వ్యవస్థ కుంటుపడుతుంది కదా సార్. కుటుంబ వ్యవస్థ కుంటుపడుతుంది, అదే చెప్తున్నా. ఇప్పుడు కుటుంబ మన వ్యవస్థ అనేది భారతీయ సంస్కృతి మొత్తం అంతా కూడా కుటుంబ వ్యవస్థ అనేది వెన్నెముక లాంటిది. ఇప్పుడు అది బీటలు వారిపోతుంది. నిజంగా మనము ఎన్నోసార్లు మీరన్నట్టు మిమ్మల్ని చాలా మంది ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఏది మీరు విడాకులకి వేసుకోండి అంటారు, ఎక్స్పర్ట్ అంటారు, ఇంకొకటి. కానీ ఎంతమందిని మనం కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేశామో, ఎంత చెప్పామో, అలాగే ఒక్కొక్క కేసు గురించి మన ఇద్దరం కలిసి కూర్చుని ఎంత డిస్కషన్ చేసి ఉండుంటాం. ఎలా కలవచ్చు, ఎందుకు అనవసరంగా వీళ్ళు విడిపోతున్నారు, ఎంత చెప్పినా ఎందుకు వినట్లేదు అనేటటువంటివి ఎన్నో విషయాలు మనకి చర్చలో వచ్చినటువంటి సందర్భాలు కూడా. ఈ భారతీయ సంస్కృతికి వెన్నెముక లాంటి ఈ కుటుంబ వ్యవస్థ ఇలా విచ్ఛిన్నం అవ్వడాన్ని మనం ఎలా తీసుకోవాలి సార్? అంటే ఇవాళ ఒక న్యాయమూర్తి ప్లేస్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా కేవలం కుటుంబం తగాదాల వల్ల, కుటుంబం విచ్ఛిన్నం అవ్వడం వల్ల ఆయన ఆత్మహత్య చేసుకునే స్థితికి ఇవాళ ఒక స్త్రీ యొక్క స్వాతంత్రము, ఆర్థిక స్వేచ్ఛ వెళ్ళిపోయింది అనుకోవచ్చా అంటే ఇప్పుడు ప్రధానంగా వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు ఆత్మహత్య చేసుకునే వాళ్ళని మనం చాలామందిని కనుక కుటుంబ తగాదాలకు సంబంధించి కనుక చేసుకుంటే వాళ్ళు ప్రధానంగా ఏంటంటే ఒక డైవోర్స్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు నామోషిగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే పెళ్లి చేసుకోవడం అనేది రెండు కుటుంబాల కలయిక ఉంటుంది, దాంట్లో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, ఫ్యూచర్ లైఫ్ ఉంటుంది. మోర్ ఎవర్ భారతదేశంలో ఈ పెళ్ళి అనేది ప్రధానంగా చెప్పాలంటే ఏంటంటే పరువుకు సంబంధించిన సమస్య. పెళ్ళి అనేది పరువుకు సంబంధించిన సమస్య. అంటే కట్టుకున్న వ్యక్తి వల్ల, అదే అంటున్నా, కట్టుకున్న వ్యక్తుల వల్ల ఏదన్నా ఇబ్బంది ఎదురైతే దాన్ని ధైర్యంగా చర్చించే అవకాశం కానీ లేకపోతే ప్రపంచానికి చెప్పుకునే వెలుసుబాటు కానీ లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఒక భార్య వల్ల ఇబ్బంది పడుతున్నామో లేకపోతే ఒక భర్త వల్ల ఇబ్బంది పడుతున్నామో అని చెప్పుకోవడానికి చాలా మంది నామోషి కింద ఫీల్ అవుతారు. ఏంటంటే అది ఒక దే ఆర్ ట్రీటింగ్ యాజ్ ఏ సోషల్ డిగ్నిటీ అంటాం దాన్ని. సో సమస్య కింద గుర్తించకుండా దాన్ని మనుగడపరచడానికి కానీ లేకపోతే ఆ సమస్యకు సంబంధించిన చర్యలు తీసుకోకుండా చేయడం వల్లనే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. జనరల్ అందరికీ ఏం చెప్తున్నా అంటే ఏంటంటే ఇప్పుడు ఇవాళ మనం డైవర్స్ గురించి నేను గలమిప్పిన ప్రతి సందర్భంలో నా మీద ఏదో ఒక సైబర్ దాడి అంటాం అంటే నాకు చేస్తూనే ఉంటుంది. ఒక వ్యక్తితో పడనప్పుడు దాని గురించి మనం మాట్లాడాలి అని చెప్తాను నేను. ఎగ్జాక్ట్లీ. అది మాట్లాడకుండా ఉండటం వలన ఏమవుతుంది అంటే ఈ ఆత్మహత్యలు చేసుకునే సందర్భాలు అంటే ఎక్కువ ఉత్పన్నమవుతుంది. సార్ ఇప్పుడు మీరు డివోర్స్కి వెళ్ళామని మీరు సజెస్ట్ చేసినా లేదా మాకు డివోర్స్ కావాలి అని అన్నప్పుడైనా, ఇప్పుడు డివోర్స్ కావాలి అని వచ్చినప్పుడు మీరు సాధ్యమైనంత కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ మీ ప్రొఫెషన్ అనేది దట్ ఈస్ యువర్ ప్రొఫెషన్. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఒక పార్ట్ ఇదైపోయినప్పుడు అది తీసేస్తారు. క్యాన్సర్ వచ్చింది అని అంటే ఆ పార్ట్ తొలగించడం అనేది జరుగుతుంది, లేదంటే మిగిలిన బాడీ మొత్తం నాశనం అయిపోతుంది. ఇప్పుడు మీరు మీ దగ్గరికి డివోర్స్ కేసులు వచ్చినా, నా దగ్గరికి కౌన్సిలింగ్ కేసులు వచ్చినా కూడా మనం సాధ్యమైనంత కలిపే ప్రయత్నమే చేస్తాం. విడిపోమ్మని ఎప్పుడు చెప్తామంటే ఇటు వ్యక్తి కానీ అటు వ్యక్తి కానీ ప్రాణాపాయ స్థితి ఉన్నప్పుడు, లేకపోతే కుటుంబం రోడ్డును పడుతుందన్నప్పుడు, లేకపోతే విభేదాల వల్ల భయంకరమైనటువంటి సిచ్యుయేషన్స్ జరుగుతుందనుకున్నప్పుడు మాత్రమే మనం తీవ్రమైనటువంటి లాస్ట్ స్టేజ్కి డివోర్స్ అనేటటువంటిది మనం సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ మీరు అన్నట్టు కానీ చాలా మంచి పాయింట్ ఒకటి చెప్పారు. ఇప్పుడు ఎవరికి చెప్పుకోలేక అది మనసులో పెట్టుకొని చూడండి, ఆయన ఆ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి పరుగు పోతుంది అనేటటువంటి ఒకే ఒక్క కారణం, అలాగే లోపల ఉన్నటువంటి బాధ ఎవరితో షేర్ చేసుకోవాలి అనేటటువంటిది కూడా తెలియనటువంటి మనస్తత్వం. అంటే చూడండి, ఇదివరకు మనం ఎన్నోసార్లు కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడుకున్నాం సార్, అవునా? ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. మీరు ఎన్నిసార్లు చెప్పారో, ఒకప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు అంటే ఇంట్లో వాళ్ళే, న్యాయమూర్తులు ఎవరు ఉండేవాళ్ళు అంటే ముందు తరం వాళ్ళే, మొత్తం అక్కడే ఆ ఊర్లోనే అంతా జరిగేది. విడిపోవడం అనేది ఉండేది కాదు సార్, కలిసి ఉండడమే జరిగేది. బట్ ఇప్పుడు ఆ వ్యవస్థ లేకపోవడంతో చూడండి, ఒక న్యాయమూర్తి ఏ స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి కూడా ఇది తప్పలేదు అని అంటే ముందు అసలు ఈ సిచ్యుయేషన్ ఎటు దారి తీస్తుంది? ప్రస్తుతం ఉన్న సమాజంలో అయితే వివాహ వ్యవస్థ అనేది చెడిపోయింది. అది ఆల్రెడీ దాన్ని ఎవరు ఒప్పుకోకపోయినా నేను మాత్రం ఖచ్చితంగా కుండ బద్దలు కూడా చెప్పగలుగుతాను. 200% కరెక్ట్ సార్, నాకు తెలుసు. కాబట్టి దాన్ని రిపేర్ ఏం చేయాలంటే మనం మొదటి నుంచి చెప్తున్నాము, బిఫోర్ మ్యారేజ్కి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఈజ్ 100% మ్యాండేటరీ అని చెప్తున్నాము.
దానివల్ల మీకు 80% ఆఫ్ ద డైవర్స్ తగ్గిపోతాయి, కంపల్సరీ Yes. తగ్గిపోతాయి. Yes. ఎందుకంటే క్లారిటీ వచ్చేస్తుంది లైఫ్ మీద వాళ్ళకు. తర్వాత కూడా ప్రీ మ్యాటల్ తర్వాత కూడా వాళ్ళకి సమస్యలు ఏమైనా ఏర్పడితే మనం మ్యాటల్ కౌన్సిలింగ్ తీసుకోమని చెప్తున్నాం మనం. ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మనం ఒక న్యాయమూర్తిని చూసాం, మనం ఈ స్థితిలో ఉన్నట్టు. ఇలాంటి స్థితిలో ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? డెఫినెట్లీ దగ్గరలో ఉన్న మీరు ఏదైతే ఒక ఎక్స్పర్ట్ డైవర్స్కి సంబంధించి కానీ లేకపోతే ఫ్యామిలీ కౌన్సిలర్ని కానీ కలవమని చెప్తా. ఇప్పుడు నేను వీళ్ళు మాట్లాడడం ద్వారా మాత్రమే ఒక 80% ఆఫ్ ద సమస్య వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్లీ మాట్లాడడం ద్వారా ఒక 80% సమస్య వెళ్ళిపోతుంది. కాబట్టి మీకు ఏ రకమైన మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ ఏమున్నా మీరు ఇమ్మీడియట్లీ ఏం చేయండి అంటే ఫస్ట్ మీరు ఒక సలహా కానీ లేకపోతే ఒక ఫ్యామిలీ కౌన్సిలర్ కానీ సంప్రదిస్తే వాళ్ళు ఆ సమస్యను ఏంటి దానికి తగ్గ సూచనలు అవి చెప్తారు. దాన్ని మీరు పరువు కిందనో లేకపోతే ఇంకేదో జరుగుద్దనో లేకపోతే జీవితం అయిపోయిందనో మీరు ఎప్పుడు కూడా దాన్ని ఆలోచించొద్దని చెప్తాను. ఎందుకంటే జీవితం ఎక్కడో ఒక వ్యక్తితోనో ఇద్దరు వ్యక్తులతోనో ఒక లైఫ్తోనో ఆగదు ఎప్పుడు. ఓకే, కాబట్టి ఎవరైనా సరే ఖచ్చితంగా మీకు ఏదైనా లీగల్గా సలహా కావాలంటే బీయింగ్ ఏ మ్యాట్రిమోనియల్ ఎక్స్పర్ట్ డైవోర్స్లలో ఎక్స్పర్ట్ కాబట్టి నేను అందరికి చెప్పేది ఏంటంటే అందరు నన్ను డైవోర్స్ అడ్వకేట్ అని చెప్పి ముద్రేసి లేకపోతే అందరికి వచ్చిన వాళ్ళందరికీ డైవోర్స్ ఇప్పిస్తా అనుకుంటారు. కానీ నేను వచ్చిన వాళ్ళందరికీ కలిసి ఉండమనే చెప్తా. ఓకే, ఎప్పుడైనా కూడా బిహైండ్ ద స్క్రీన్ ఎప్పుడైనా కూడా కలిసి ఉండమనే చెప్తాం. ఏదన్నా కారణం చేత ఇద్దరికి పడకపోతే ఇద్దరికి వర్కౌట్ కాకపోతే విడిపోమని చెప్తాం, లేదా డైవర్స్ అప్లై చేసుకోమని చెప్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ చనిపోవటం కంటే ఇప్పుడు ఎంత బ్యూటిఫుల్ యంగ్ పర్సన్, ఎంత బ్యూటిఫుల్ లైఫ్. ఆయన తలుసుకుంటే కొన్ని లక్షల మందికి న్యాయం చేయగలిగే ఒక వ్యక్తి, తన చేతిలో ఉన్న వ్యక్తి చనిపోతే దాన్ని ఎట్లా తీసుకోవాలనేది కూడా అర్థం కావడం లేదు. అంటే ఓకే, ఇక్కడ ఒక మీకు ఎవరికన్నా ఇబ్బంది అయితే మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లో ఇబ్బంది అయితే నన్ను సంప్రదించండి. నేను విత్ ఇన్ ద నిమిషాలలో సాల్వ్ చేయగలుగుతాను. ఎగ్జాక్ట్లీ. కాబట్టి చనిపోయే ప్రయత్నాలు కానీ దాన్ని స్ట్రెస్ తీసుకునే ప్రయత్నాలు కానీ అదొక రిలేషన్షిప్ అంతే, ఒక ఇద్దరు వ్యక్తుల పడతం లేదు అంతే. దాన్ని ఎంత స్ట్రెస్ తీసుకొని చనిపోయేంత చేసుకోకండి, నేను చాలా స్పష్టంగా అందరికీ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. చూశారు కదా సార్, చాలా అద్భుతమైనటువంటి వర్డ్ ఇక్కడ ఒకటి చెప్పారు. ఏంటి అని అంటే ఎందుకు డివోర్స్ ఎక్స్పర్ట్ కాదు ఆయన, ఎన్నో డివోర్స్ కేసులని ఎందుకు చూసి ఎందుకు తొందరగా పరిష్కరిస్తారు అని అంటే ఆ డివోర్స్ అనేటటువంటి విషయం అక్కడ లేకపోతే ఇలాంటి ఆత్మహత్యలు ఎన్నో జరుగుతాయి. ఎందుకంటే యాజ్ అ ఫ్యామిలీ కౌన్సిలర్గా నాకు తెలుసు, ఒక అడ్వకేట్గా ఆయనకి తెలుసు ఏం జరుగుతుంది అక్కడ. ఆ విడాకులు అనేటటువంటి ప్రస్తావన రాకపోతే విడిపోండి అని చెప్పేటటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది అని అంటే కేవలము ఇలాంటి సున్నితమైన మనస్తత్వము, అందరూ ఒకేలాగా, అందరూ బర్డెన్, ఆ వివాహంలో ఉన్నటువంటి గొడవలు కానివ్వండి, సంసారంలో ఉన్నటువంటి ఇష్యూస్ కానివ్వండి, అలాగే ఉద్యోగంలో ఉన్నటువంటి బర్డెన్స్ని కానివ్వండి భరించేటటువంటి శక్తి, మనస్తత్వము చాలా తక్కువ మందికే ఉంటుంది. కానీ సున్నితమైనటువంటి మనస్కులు ఎవరైతే ఉంటారో రెండు పార్టీస్లో ఒకళ్ళు కనుక ఇలాంటి మనస్తత్వం ఉన్నప్పుడే మేము డివోర్స్కి వెళ్ళండి అనేటటువంటిది ఒకటి సజెస్ట్ చేస్తాం. ఇంకొక విషయం, సారు డివోర్స్ ఎక్స్పర్ట్ ఎందుకు అయ్యారంటే త్వరగా డివోర్స్ ఇస్తారు. ఎందుకు అనంటే మళ్ళీ ఇక్కడ కూడా ఏంటంటే ఆ డివోర్స్లోనే ఇలా కొట్టుకుని వెళ్ళిపోతూ సంవత్సరాల తరబడి టైం వేస్ట్ చేసుకునే కంటే మళ్ళీ ఒక మంచి జీవితం, ఒక అద్భుతమైనటువంటి జీవితంలోకి వెళ్ళవచ్చు అనేటటువంటి ఒక చిన్న ఆ మెసేజ్ తోటి ఆయన ముందుకి నడుస్తున్నారు. నిజంగా ఇది చాలా విచారించదగ్గ విషయం. మీకెవరికైనా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక దయచేసి మనసు విప్పి షేర్ చేసుకోండి. అలాగే మీకు మ్యాట్రిమోనియల్ ఇలాంటి ఇష్యూస్ ఏదైనా ఉన్నాయి, కుటుంబానికి సంబంధించినటువంటి ఉన్నాయి అని అంటే స్క్రీన్ మీద కనిపించేటటువంటి నెంబర్కి కాల్ చేసి సార్ యొక్క సలహాలు తీసుకోండి. అది చాలా అవసరం మీ అందరికీ కూడా. నిజంగా ప్రాణం చాలా విలువైనది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.